హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిః దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపక. యస్యాంతం నాదిమధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో వర్ణో నైవ జాతిర్న భవతి పురుషో నానపుంసం న చ స్త్రీః నాకారం నైవకారం నహి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం తత్వం నో తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మత్స్య మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యः సందర్శక మహాశయేభ్యः తథైవ సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యులయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. యః కార్యక్రమే సంస్కృతభాషా వైశిష్ట్యం అనంతరం వామనస్య సంభాషణా చాతురీ ఇది విశేషాः అధీతాः విదితాः. అద్య తత్పరిశిష్టాంశాः వామనావతారఘట్ట విశేషాः అధ్యేతవ్యాः. నిన్నటి రోజున సంస్కృత భాషా వైశిష్ట్యం గురించి చెప్పుకున్నాం, సంస్కృత భాషా ప్రచారం గురించి కూడా చెప్పుకున్నాం, వామనుడు ఎవరెవరితో ఎలా మాట్లాడాడు అది కూడా చెప్పుకున్నాం. ఇవాళ మరికొన్ని కథాంశాలు తెలుసుకుందాం. సందర్శక మహాశయులు కొందరు నాకు సూచించారు చరవాణ ద్వారా. సంస్కృత భాషా ప్రచార సమితి భాగ్యనగరం వారి చిరునామా అడిగారు. దయచేసి సంస్కృత భాషా ప్రచార సమితి విలాసం లిఖంతు రాయండి, పశ్యంతు చూడండి, పఠంతు చదవండి, ఖాదంతు తినండి, పిబంతు త్రాగండి, విహరంతు తిరగండి, స్వేచ్ఛగా తిరగండి. ఇది పదాని అధ్యేతవ్యాని. ఈ పదాలు నేర్చుకుంటూ ఉండాలి.
ప్రయోగశరణం వ్యాకరణం. ప్రయోగశరణం వ్యాకరణం. వ్యాకరణం మనకి పూర్తిగా తెలియాలన్నా, ధారణలో స్థిరపడాలన్నా మనం ప్రయోగిస్తూ ఉండాలి. తదేవ హ్యః అహం విన్నపం అకరవం. అదే నేను నిన్న అందరికీ విన్నపం చేశాను. మాట్లాడండి. తప్పు వచ్చినా ఆ తప్పు సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. చరవాణి ద్వారా మాట్లాడండి. 984884782550 మమ చరవాణి సంఖ్య. మమ చరవాణి సంఖ్య ఏషా. నవమం అష్టమం నవమం అష్టమం చత్వారः అష్టమం ప్రథమ సంఖ్య నవమం నవ. తదనంతరం చత్వారः చత్వారः సప్త 2 5 0 9 8 4 8 8 4 7 2 5 0. ఈ చరవాణి ద్వారా ఎవరు ఎప్పుడు అడిగినా సందేహ నివృత్తి కలుగుతుంది. సంస్కృత భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. హరి ఓం. మీరు చరవాణిలో మాట్లాడడం హరి ఓంతో మాట్లాడితే నేను సంస్కృతంలో మాట్లాడతాను. అలా కాకుండా భాషాంతర పదాలు వాడితే నేను ఆ భాషలోనే మాట్లాడతాను, మాతృభాషలో మాట్లాడతాను. హరి ఓం అంటూ మీరు చరవాణి మొదలు పెడితే సంస్కృతంలోనే మన సంభాషణ సాగుతుంది. ప్రయోగ శరణం వ్యాకరణం. ప్రయోగం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే వస్తుంది. అహం ఆగచ్చామి, నేను వస్తున్నాను. అహం గచ్చామి, నేను వెళుతున్నాను. సహ ఆగచ్చతి, వాడు వస్తున్నాడు. సా ఆగచ్చతి, ఆమె వస్తున్నది. తే ఆగచ్చంతి, వాళ్ళందరూ వస్తున్నారు. సహ శృణోతి, సహ పురాణ శ్రవణం కరోతి, వాడు పురాణ శ్రవణం చేస్తున్నాడు. సహ మమ అనుజః, వాడు నా తమ్ముడు. ఏషః మమ అగ్రజః, వీడు నా అన్నగారు. సహ మమ పిత, ఆయన నా తండ్రి. సహ మమ పితామహ, ఆయన నా తాతగారు, తండ్రికి తండ్రి. సహ మమ మాతామహ, ఆయన నాకు తల్లికి తండ్రి, మాతామహులు. సా మమ అంబ, ఆమె నా తల్లి, మమ జనని. సా మమ మాతామహి, ఆమె నా తల్లికి తల్లి, అమ్మమ్మ. సా మమ పితామహి, ఆమె నాకు బామ్మ, నా తండ్రికి తల్లి. అద్య తిథి భానువాసరః, సప్తమి తిథి. ఈ విధంగా సంస్కృత పదాలు మాట్లాడుతుంటూ భవతః నామ కిం, మీ పేరేమిటి? అది పురుషులకైతే. సంస్కృత మహిళలకైతే భవత్యాహ నామ కిం, మీ పేరేమిటి? భవాన్ కిం కరోతి, ఏం చేస్తున్నారు మీరు? సమాధానం మమ నామ లక్ష్మీ నరసింహ, మమ నామ రామానుజ, మమ నామ లీలావతి, మమ నామ శాంకరి. ఈ విధంగా పదాలు చెప్తూ ఉండటమే. అహం అధ్యాపకః, అహం సంస్కృత పాఠశాలాయాం అధ్యాపకः అస్మి. అహం అధ్యాపిక, నేను ఉపాధ్యాయుని. అధ్యాపిక. ఈ రకంగా పదాలు నేర్చుకుంటూ ఉంటే వస్తుంటాయి. ఈ రకంగా మనకి సంస్కృత భాషా ప్రచార సమితి వారు మనకు ఎంతో సేవ చేస్తున్నారు. ఆ చిరునామా ఒకసారి ఏతత్ సంస్కృత భాషా సమితి విలాసం
విలాసం, సంస్కృతంలో విలాసం అంటారు, తెలుగులో చిరునామా అంటారు, ఇంగ్లీష్లో అడ్రస్ అంటారు. ఏతద్విలాసం లిఖంతు. లేఖన పుస్తకేషు లేఖిన్యా లిఖంతు. నోట్బుక్లో పెన్తో రాయండి. లేఖిని అంటే కలము, లేఖన పుస్తకం అంటే నోట్బుక్, శ్యామఫలకం అంటే బ్లాక్ బోర్డ్, సుధాఖండం అంటే పీస్ ఆఫ్ చాక్, శ్వేతపత్రం తెల్ల కాగితం. సంస్కృత భాషా ప్రచార సమితి హరే కృష్ణ, దీన్ని ఇస్కాన్ అంటారు, ISCON, హరే కృష్ణ మందిరం ప్రక్కన నాంపల్లి స్టేషన్ రోడ్, హైదరాబాద్ 5401. మరోసారి సంస్కృత భాషా ప్రచార సమితి అడిగారండి కొంతమంది సందర్శక మహాశయులు, సంస్కృత భాషా ప్రచార సమితి వాళ్ళ దగ్గర నుంచి పుస్తకాలు తెప్పించుకుంటాం, ఒకసారి వారి చిరునామా చెప్పండి అన్నారు. అంచేత మరోసారి మనవి చేస్తున్నాను. సంస్కృత భాషా ప్రచార సమితి హరే కృష్ణ మందిరం ప్రక్కన నాంపల్లి స్టేషన్ రోడ్, హైదరాబాద్ 500001. ఈ చిరునామాకు రాస్తే మీరు ఒక చిన్న పత్రం రాసినా చాలు, చిన్న కార్డు మీద మీ అడ్రస్ రాసి దాని మీద రాసిస్తే మీకు వాళ్ళు వాల్యూ పేయబుల్ పోస్ట్లో VPPలో పంపిస్తారు. ఆ పోస్ట్ మ్యాన్కి డబ్బు ఇచ్చి పుస్తకాలు తీసేసుకోవచ్చు. మీరు అంత సులభంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, అంత నమ్మకంతో చేస్తున్నారు. మీరు పుస్తకాలు తీసుకుంటారా లేకపోతే మళ్ళీ వెనక్కి పంపిస్తారా అని కూడా పాపం వాడు సందేహించట్లేదు. నిశ్చయంగా సంస్కృత భాషా ప్రచారం కోసం చాలా తక్కువ ధరకి పుస్తకాలు అందిస్తున్నారు వాళ్ళు. ప్రవేశిక పుస్తకం 12 రూపాయలు, ప్రథమ పుస్తకం 15 రూపాయలు, ద్వితీయ పుస్తకం 15 రూపాయలు, తృతీయ పుస్తకం 40 రూపాయలు. సులభంగా వస్తాయి పుస్తకాలు, అవి తెప్పించుకోండి. సంస్కృత భాషా ప్రచార సమితి హరే కృష్ణ మందిరం ప్రక్కన నాంపల్లి స్టేషన్ రోడ్, హైదరాబాద్ 500001. అతః సంస్కృత భాషా ప్రచారः సర్వైః అస్మాభిः కర్తవ్యः. ఇక్కడ మనం వామనుడు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడో చెప్పుకున్నాం కదండి. ఆయన పండితులతో శాస్త్రచర్చ చేస్తున్నాడు. అదే సమయంలో వేద పండితుల దగ్గర కనిపిస్తున్నాడు. అక్కడ వేదఘోష, వేద మంత్రాలు చెప్తున్నాడు. మరికొందరితో సంభాషణ, కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. భోహో కుశలం వా, అయ్యా క్షేమమేనా, కస్మాద్ ఆగతః, కుతః ఆగతః, భవతః స్వస్థలం కిం. ఈ విధంగా కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన. ఇంకా మరికొందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు, కొందరితో తర్కించడం వాదన. వ్యాకరణంలో ఏదో ఒక సూత్రం అడుగుతున్నారు. 14 మాహేశ్వర సూత్రాన్ని కథం భూతాని అని అడుగుతున్నాడు ఈయన వామనుడు. 14 సూత్రాలు ఎలా ఉంటాయి వదంతు అనంటే అవతలవాడు చెబుతూ ఐ ఒండ్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హైవరట్ డండ్ జమగడ్డం ఝభై ఖడదష్ జబగడ్దచ్ ఖప ఛటత చటతౌ కపై షష హల్ ఇది 14 మాహేశ్వర సూత్రాన్ని అని చెప్తున్నట్టు చెప్పినప్పుడు కథం వ్యాఖ్యానం కుర్వంతు, అది వ్యాఖ్యానం చేయండి. దీన్ని చర్చ అంటారు. ఇలా చర్చ చేస్తున్నాడు కొందరితో ముచ్చటలాడు, ఇంకా కొందరితో సరదా కబుర్లు చెప్తున్నాడు. బలిచక్రవర్తి బాగా దానాలు ఇస్తుంటాడు కదా, మీకు ఏమి ఇచ్చాడు, ఏం పుచ్చుకున్నారు మీరు, బాగా సంతోషం కలిగిందా, మంచి దానమే ఇచ్చాడు ఆయన, మీరు అడిగినంత ఇచ్చాడా లేదా కొంచెమే ఇచ్చాడా, ఇలా సరదాగా మాట్లాడుతున్నాడు కొంతమందితో. కొందరితో నవ్వుతున్నాడు. ఇలా మహానుభావుడు అందరికీ అనిరూపులుగా మరియు అనేక విధంబుల అందరికీ అన్నిరూపులై వినోదించుచు. అది భగవంతుడు. వెడవెడ నడకలు నడచుచు నెడనెడ నడు విడగ నడది అడరి ఇలా దిగబడగా
బుడి బుడి నొడుబులు నొడువుచు చిడిముడి తడబడగ నడుగు చేరెన్ రాజున్. ఎంత గొప్ప శ్లోక పద్యం చూడండి. అన్నీ లఘువులే, కందపద్యం. చివర తప్పకుండా గురువు ఉండాలి కనుక అది ప్రయోగించారు తప్ప అన్నీ లఘువులే. వెడబెడ నడకలు నడచుచు 2-4 పాదాల్లో చివర గురువు ఉండాలి. కందపద్యానికి లక్షణం అది. కందము 3-5 గుణాలందును గాభజ సనరములగు వడిమూటన్ పొందున్ తుది గురువు జగణముండదు బేసిన్. ఇది కందపద్య లక్షణం. ఈ కందపద్య లక్షణం ప్రకారం చివర గురువు ఉండాలి 2-4 పాదాల్లో. 4వ గణం మొదటి అక్షరం యతిమైత్రి పొందాలి. ప్రాసనేమో 2వ అక్షరం ఉంటుంది. దాని ప్రకారం వెడబెడ నడకలు నడచుచు ఒక పాదం అయిపోయింది. ఒక్కో దాంట్లో 4 లఘువులు. ఇక్కడ అందరకు ఇక్కడ ఒక గురువులు వచ్చి అందరకు అన్ని తర్వాత నెడ నడుగిడగా నడరి ఇలా దిగబడగా నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తున్నట్ట. వామనుడు కదండి, ఒక్కొక్క అడుగు వేస్తుంటే భూమి అదురుతోంది. ఇలా దిగబడగా, ఎందుకంటే సామాన్యుడా స్వామి. వెడబెడ నడకలు నడచుచు నెమ్మదిగా నడుస్తూ అడుగులేస్తూ ఎడనెడ అడుగిడగా నడరి ఇలా దిగబడగా. ఒక అడుగు ఇటేస్తున్నాడు, ఇంకో అడుగు ఇటేస్తున్నాడు. అలా వేస్తుంటే అక్కడ ఆ అడుగు దిగబడుతుందేమో, భూమి కుంచుకుపోతుందేమో అనిపిస్తుంది. బుడి బుడి నొడువులు నొడువుచు చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు. చిడిముడి తడబడగా వడుగు చేరెన్ రాజున్ చివరిలో లఘు గురువు వచ్చేసింది. ఆ వడుగు అంటే బ్రహ్మచారి, కొత్తగా ఉపనయనం అయినటువంటి వాడిని వడుగు అంటారు. వడుగు అయింది కనుక వడుగు. తెలుగులో వడుగు అంటారు, సంస్కృతంలో ఉపనయనం అంటారు. తడబడగా ఒక అడుగు వేస్తూ తడబడుతూ, ఏదో కొత్తవాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, కొంచెం తడబడుతుంటాడు, ఎటు వెళ్ళాలో తెలియదు అన్నట్టుగా. అన్నీ తెలిసినవాడు మహానుభావుడు. అలా తడబడగా వడుగు చేరన్ రాజున్ వడుగు ఆ రాజు దగ్గరికి వచ్చేసేట. ఇట్లు దగ్గరి మాయాభిక్షుకుడు రక్షోవల్లభం చూచి ఇట్లనియే. ఇక్కడ మాయాభిక్షు క్షకారం చూడండి ఎంత బాగా ప్రయోగించారు ఆయన. మాయాభిక్షువులో క్షా ఉంది, రక్షోవల్లభుడిలో క్షా ఉంది. రాక్షసరాజు బలిచక్రవర్తి మహాబలి. ఆ మాయాభిక్షుకుడు కపట వటువు రక్షోవల్లభుడితో చెప్పాడు. అతన్ని చూసి అనుకుంటున్నాడు ఆయన, ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గత లోభస్ఫూర్తి నానా సుఖవ్రతదాన ప్రవణానువర్తి సుమనోరామా మనోఖేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణా ధర్మోల్లసద్మూర్తిదాన్. మహానుభావుడు ఈయన మహాబలి ఎలా ఉన్నాడు, ఎంత వైభవంతో ఉన్నాడు. దిక్పాలకుల్ని అణిచేశాడు కదా, ఇంద్రాది దిక్పాలకుల్ని ఓడించేశాడు మహానుభావుడు. సామాన్యుడు గాడు, ఎటువంటి లోభం లేదు. ఎవరు ఏది అడిగితే అంత దానం చేస్తున్నాడు, లేదనడు కాదనడు. అలాంటి మహానుభావుడు దీక్షగా ఎన్నో మఖ అంటే యజ్ఞం, నానామఖ ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఇప్పుడు మరో యజ్ఞం చేస్తున్నాడు. వ్రతదాన ప్రవణానువర్తి, ఆ దీక్షలో ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడు. సుమనో రామా మనోఖేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి. దేవతలకు తన దాన ధర్మాల వల్ల పండితులకు దేవతలకు కూడా ఆనందం కల్పిస్తున్నాడు. వాళ్ళని జయించి వాళ్ళకు ఖేదము కల్పించాడు. చంద్రుడి వల్లే ఆహ్లాదకత్వం ఇస్తున్నాడు, సూర్యుడి వల్లే తపనం కూడా ఇస్తున్నాడు. యథా ప్రహ్లాదనాచంద్ర ప్రతాపాత్తపనో యథా. రఘువంశంలో చెప్తాడు కాళిదాస్ మహాకవి. యథా ప్రహ్లాదనాచంద్ర, తన కాంతితో తన వెలుగు కిరణాలతో అందరినీ ఆనందింపజేసే శక్తి గలవాడు కనుక ప్రహ్లాదనాత్ చంద్ర, ఆనందింపజేసేవాడు, తన చల్లటి వెలుగుతో ఆనందింపజేసేవాడు కనుక ప్రహ్లాదనాత్. ప్రకృష్టం హ్లాదనం కరోతి ప్రహ్లాదక. ప్రకృష్టం హ్లాదనం కరోతి, ప్రకృష్టం హ్లాదయతి.
సమగ్రంగా సంపూర్ణంగా హ్లాదైతే ఆనందింపజేస్తున్నాడు కనుక చంద్ర ప్రతాప తపనోయథ ప్రకృష్టం తపయతీతి ప్రతాపం ప్రకృష్టం తపతీతి ప్రతాప ప్రకృష్టం తపనం చేస్తున్నాడు. ఆయన సమగ్రంగా వెలుగు చల్లదనం ఇస్తున్నాడు తన వెలుగుతో. ఈయన సమగ్రంగా తన మయూఖాలతో ఉష్ణత్వాన్ని కల్పిస్తున్నాడు, వేడిని వాడిని కల్పిస్తున్నాడు. ప్రతాపాత్ తపనోయథ ప్రతాపం చూపిస్తున్నాడు కనుక ప్రకృష్టం తాపం ప్రతాపం. ప్రతాపం అంటే అక్కడ అర్థం పరాక్రమం కాదు, పరాక్రమం కూడా నానార్థాల్లో ఉంటుంది. కానీ అసలు అర్థం ఏంటంటే ప్రకృష్టం తాపం ప్రతాపం, పూర్తిగా వాడిని తప్పింపజేస్తాడు. వాడి యొక్క శక్తితో, వాడి యొక్క భుజబలంతో అవతరణను ఉడికించేస్తాడు. ఇక్కడ సూర్యుడు అంతే, తన వేడి అయిన కిరణాలతో వేసవికాలంలో తప్పింపజేసేస్తాడు ఆయన. అందువల్ల తపనః. ఆ విధంగా ఇక్కడ ఈయన బలిచక్రవర్తి తనను ఆశ్రయించి దానం కోరి దాన ధర్మాలు కోరడానికి వచ్చినటువంటి ఆశ్రితులందరినీ కూడా చల్లగా చూస్తూ సంతోషంగా నవ్వుతూ ఏం కావాలి నాయనా మీకు తీసుకువెళ్ళండి అని వాళ్ళకి ఇస్తూ ఆనందింపజేస్తున్నాడు చంద్రుడిలాగా. ఇంకా ముల్లోకాలను జయించి దేవతలను, రాక్షసులను, మానవులను కూడా తన పరాక్రమంతో తప్పింపజేసి దుఃఖింపజేశాడు గనక అక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు. ఆశ్రయించిన వాళ్లకు దానాలు ఇస్తూ చల్లటి మాటలు మాట్లాడుతూ వాళ్ళకి సంతోషం కలిగిస్తూ చంద్రుడిలా ఉన్నాడు. యుద్ధంలో సూర్యభగవానుడే, యుద్ధంలో తప్పింపజేస్తాడు, దాన ధర్మాలు చేసినప్పుడు ఆనందింపజేస్తాడు. అది బలిచక్రవర్తి యొక్క లక్షణమని విష్ణుమూర్తే ప్రశంసించాడు, శ్రీమన్నారాయణుడే ప్రశంసించాడు. అంటే శ్రీమన్నారాయణుని యొక్క ప్రశంసలు పొందినవాడు బలిచక్రవర్తి మహాబలి. ఎంత పుణ్యాత్ముడు చూడండి. తన తాతగారు ప్రహ్లాదుడి యొక్క లక్షణాలు వచ్చాయి. ఇతరులను శిక్షించడంలో, జయించడంలో, తన ప్రతాపాన్ని చూపించడంలో ముత్తాతగారి పోలికలు వచ్చాయి. పెద్దవాళ్ల పోలికలు రాకుండా ఉంటాయా? ఏతే విశేషాః శ్వః అధ్యేతవ్యాః. పునర్మిలామః శ్వః. మళ్ళీ కలుసుకుందాం రేపు. సర్వేభ్యః శుభం భూయాత్. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.